తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ డ్రగ్ అడిక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి ఒక గత ఫిబ్రవరిలో చారిత్రాత్మక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అందరు కూడా ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళందరూ కూడా డీ అడిక్షన్ చేయడానికి స్టేట్లో దాదాపు 33 హాస్పిటల్స్ని నియమించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మన 3 హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, అట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ని 3 హాస్పిటల్ని నియమించడం జరిగింది. మనము ఇక్కడ డాక్టర్ వాణి మేడంతో ప్లస్ అదేవిధంగా మొత్తం డాక్టర్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసి ఈ సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకా ఎక్కువ ఎవరికి అడిక్షన్ ఉంది, దాదాపు 35 మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. కొంతమందికి మనము డైలీ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళతో ఈరోజు నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు చాలా మార్పు వచ్చింది సార్, 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం డెఫినెట్లీ దీన్ని జోలికి పోను, ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మధ్యలో మనం కూడా రాత్రి జరిగే నేరాలు కావచ్చు, వేరే టైంలో జరిగిన నేరాల పైన కూడా ఎవరెవరు నేరస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం కిట్స్ పెట్టి వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉందనేది. సో దాని భాగంగా కొంతమంది ఇక్కడ కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. సో ఈ ఒక ప్రాసెస్ ఇంకా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఈ 35 మంది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం టెస్ట్ చేసి ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరెవరు ఈ డ్రగ్ తీసుకుంటున్నారు వాళ్ళు మారాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు రకరకాల డిసీజ్కి వాళ్ళు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా బయట రావాలి అని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ వాణి మేడము, శేషాద్రి గారు, మన సురేష్ గారు, డాక్టర్ జాన్వి గారు, మొత్తము మన సైకాట్రీ డిపార్ట్మెంటు వాళ్ళంతా సిబ్బంది మనకు బాగా అంటే బాగా కోఆపరేట్ చేశారు. కొంత ఇది ఒక చారిత్రాత్మక ఇనిషియేటివ్, దేశంలోనే ఇక్కడ మనం ఇది తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం జరిగింది. సో దాని భాగంగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీసు ప్లస్ గాంధీ హాస్పిటల్ టీం అంతా మనం ఒక కోఆర్డినేషన్తో ఇది చేయడం జరుగుతుంది. వాళ్ళు కొంత ఇనిషియల్ ఛాలెంజెస్ ఉంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలామంది అగ్రెసివ్ బిహేవియర్ ఉండింది, చాలామంది రకరకాల అనుమానం ఉంది. ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో డాక్టర్ వాణి మేడము వాళ్ళందరూ టీం మెంబర్స్ అందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ తరఫున కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మన టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్, అంతే శ్రీనివాసు, అట్లానే మన సికింద్రాబాద్ డీసీపీ రక్షిత వాళ్ళ టీం కూడా బాగా కోఆర్డినేట్ చేసి ఇక్కడ అందరూ కూడా టెస్ట్ చేయడం, ఇక్కడ అంతా షిఫ్ట్ చేయడంలో చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళ మొత్తం టీం అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను.